తాను కేవేట్ వేయకపోవడం పొరపాటున ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 999 రిట్ పిటిషన్పై శ్రవణ్ కుమార్ అప్పీలుకు వెళ్లారని స్టేటస్ కో మాత్రమే ఇచ్చారు. స్టే ఇవ్వలేదన్న రఘురామ రామాలయం ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయని, రామాలయానికి వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని తెలిపారు. శ్రవణ్ కుమార్ సుప్రీంకోర్టు తప్పుదో పట్టించారన్నారు. అనుమతులు లేకుండా చర్చలు నిర్మించారని, రోడ్డు పక్కన చర్చలు తొలగించడం జరుగుతుందని తెలిపారు. హిందువులకు సహనం ఉంది, నాకు సెక్యూరిటీ ఉందని, తనకు స్పెషల్ గన్స్ ఉన్నాయని, తన సెక్యూరిటీ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు రఘురామకృష్ణరాజు. రామ భక్తులందరికీ నా విజ్ఞప్తి, క్యావియేట్ వేయకపోవటం డెఫినెట్ గా పొరపాటే. అది న్యాయ వ్యవస్థ మీద, న్యాయవాదుల వ్యవస్థ మీద ఉన్న అతి నమ్మకంతో జరిగిన మిస్టేక్. లేదంటే నిన్నే అది కొట్టేసి ఉండేవారు. ఖచ్చితంగా త్వరలో అది కొట్టించేయగలను అనే నా విశ్వాసాన్ని విశ్వసించండి. ఖచ్చితంగా ఒక రోజు కూడా ఆలస్యం లేకుండా శ్రీరాముని దయతో మన మందిర నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుంది. రాముడి ఆలయ నిర్మాణాన్ని ఇక్కడ అయోధ్య రామాలయానికి అడ్డొచ్చిన వారు ఎవరో కూడా సుఖంగా ఉన్న దాఖలాలు, ఆ చరిత్ర అంతా కూడా ఉంది. ఎవరెవరు ఏమైపోయారో ఖచ్చితంగా ఆకువీడు రాముడి విషయంలో కూడా మరి ఒక పునర్నిర్మించాలి అని శ్రీ సాక్షి వారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో మరి నేను ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా సజావుగా ఇది జరుగుతుంది. ఆశ్చర్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో మాట్లాడతారు, సోషల్ మీడియాలో కూడా కామెంట్ చేయట్లేదు. దళిత క్రైస్తవులు, మరి దళిత క్రైస్తవులు ఆ పార్టీలో కూడా ఉన్నారు. వారు ఎందుకనో మాట్లాడతల్లా, మరి మా పార్టీ వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు. ఏదేమైనా నా పందా మారదు. ఎందుకంటే దళిత హిందువుల కోసం